ఫుట్బాల్ ప్రపంచాన్ని శాసిస్తున్న లెజెండ్. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించిన పేరు అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనియల్ మెస్సీ. 1987 జూన్ 24న అర్జెంటీనాలో జన్మించిన మెస్సీ తన అసాధారణ ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించాడు. బార్సిలోనా క్లబ్తో తన కెరియర్ను శిఖరాలకు తీసుకెళ్లిన మెస్సీ తర్వాత పిఎస్జి తరపున ఆడి ప్రస్తుతం అమెరికా మేజర్ లీగ్ సాకర్లో ఇంటర్ మియామి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మెస్సీ ఖాతాలో ఇప్పటికీ 8 బాలన్ డిఆర్ అవార్డులు, 2022 ఫీఫా వరల్డ్ కప్ విజయం, వందలాది గోల్స్, మరెన్నో అంతర్జాతీయ ట్రోఫీలు ఉన్నాయి. మెస్సీ ఆదాయం, గేమ్ ఛార్జ్ అసలు ఇంత. ప్రపంచంలోని అత్యధికంగా సంపాదించే ఫుట్బాల్ ఆటగాళ్లలో మెస్సీ ఒకరు. ఇంటర్ మియామి క్లబ్ నుంచి సాలరీ, బోనస్లు, ప్రత్యేక ఒప్పందాలు కలిపి మెస్సీ సంవత్సరానికి సుమారు 130 బిలియన్ డాలర్లు సంపాదిస్తాడు. అంటే భారత్ కరెన్సీలో 1100 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు అంచనా. ఒక మ్యాచ్కు గాను చూస్తే మెస్సీ ఆదాయం సగుట 8 నుంచి 10 కోట్ల వరకు ఉంటుందని క్రీడా వర్గాలు చెప్తున్నాయి. కమర్షియల్ అండ్ బ్రాండ్ చార్జెస్ ఇంకా వేరు. మెస్సీ కేవలం ఫుట్బాల్ ఆటగాడే కాదు, అంతర్జాతీయ బ్రాండ్ ఐకాన్ కూడా. అడిడాస్ జీవితకాల ఒప్పందం, పెప్సీ, గ్రేట్ రోడ్, మాస్టర్ కార్డ్, యాపిల్ టీవీ ప్లస్ వంటి ప్రముఖ సంస్థలతో భారీ కమర్షియల్ డీల్స్ ఉన్నాయంటూ కూడా క్రీడా వర్గాలు చెప్తున్నాయి. ఈ కమర్షియల్ ఒప్పందాల ద్వారానే మెస్సీ ప్రతి ఏడాది 500 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు సమాచారం. ఫుట్బాల్ మైదానంలోని గోల్స్ రికార్డులతో కాదు, మైదానం బయట కూడా బ్రాండ్ విలువలతో సంపాదిస్తున్నాడు. ఇలా 2 రంగాల్లో ఆధిపత్యం చూపుతున్న లియోనియల్ మెస్సీ నిజంగా ఫుట్బాల్ ప్రపంచానికి ఒక జీవితాంతం లెజెండ్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా లెజెండ్ లియోనియల్ మెస్సీ 14 సంవత్సరాల తర్వాత తిరిగి భారత్కు వచ్చారు. 2011లో కోల్కతాలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ తర్వాత మెస్సీ మన దేశానికి రావడం రెండోసారి. అయితే ది గోట్ ఇండియా టూర్ పేరుతో 3 రోజుల పాటు ఆయన భారతదేశంలో గడపనున్నారు. ఈ పర్యటనలో కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలని సందర్శించనున్నారు. ఫుట్బాల్ను ప్రోత్సహించడం వంటి చారిటీ, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం కోల్కతాలో మొదలవుతుంది. అంటే ఈ రోజు శనివారం ఉదయం స్టార్ లేక్ స్టేడియంలో మెస్సీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నటుడు షారుఖ్ ఖాన్, క్రికెటర్ సౌరవ్ గంగూలీ వంటి ప్రముఖులను కలుస్తారు. అలాగే శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్లో తన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్గా ప్రారంభించనున్నారు. దాని తర్వాత శనివారం సాయంత్రం మెస్సీ హైదరాబాద్ చేరుకుంటాడు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్ స్టేడియంలో 7 వర్సెస్ 7 ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఆయన గౌరవార్థం సంగీతం, కచేరీ, ప్రీమియం మీట్ అండ్ గ్రీట్ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఫలక్నామా ప్యాలెస్లో ఫోటో సెషన్ కూడా ఉంది. ఒక్కో ఫోటో కోసం 10 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. దాని తర్వాత ఆదివారం ముంబైలో సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, శుభ్మన్ గిల్ వంటి క్రికెటర్లను, నటి కరీనా కపూర్, నటుడు జాన్ అబ్రహం వంటి సెలబ్రిటీలతో సమావేశం అవుతున్నారు. దాని తర్వాత ఢిల్లీ పర్యటన చివరి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా మెస్సీ భేటీ అవుతున్నారు. దాంట్లో భాగంగానే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ర్యాప్ సింగర్ కేదార్ శర్మ ప్రదర్శన కూడా జరగబోతుంది. మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ కోసం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియాన్ని అద్భుతంగా అలంకరించారు. మ్యాచ్కి ముందు ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు గ్లోబల్ అథ్లెట్ ప్రోగ్రాంలో భాగంగా వినోద కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రదర్శనలో ప్రముఖ హైదరాబాద్ ర్యాప్ సింగర్ కేదార్ శర్మ పాల్గొంటున్నారు. పాటలు, డాన్స్లతో హైదరాబాద్ సంస్కృతిని, బిర్యానీని, ఇరానీ చాయ్ గొప్పదనాన్ని వివరిస్తారు. తెలుగు సినిమాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పబోతున్నారంటూ కూడా కేదార్ శర్మ చెప్పడం జరిగింది. అయితే కేదార్ శర్మ మాట్లాడుతూ గ్లోబల్ అథ్లెట్ ప్రోగ్రాంలో ప్రదర్శన ఇవ్వబోతున్న మొదటి భారతీయుని హిప్ హాప్ ఆర్టిస్ట్ గా రికార్డ్ సృష్టించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను హైదరాబాద్ గల్లీలో పెరిగిన వాడిని, అందుకే నా ప్రదర్శనలు పక్కా లోకల్ గా, స్ట్రీట్ బేస్డ్ గా ఉంటాయి. నేను సాయి పల్లవి, అల్లు అర్జున్ గురించి మాట్లాడతాను, సల్మాన్ ఖాన్ గురించి కాదు. తెలుగు సినిమాలు ఇప్పుడు నేషనల్ లెవెల్ కు వెళ్ళాయి. నా పర్ఫార్మెన్స్ లో మెస్సీకి పుష్ప ఫేమస్ డైలాగ్ వినిపిస్తానని కేదార్ శర్మ చెప్పడం జరిగింది.